సార్ మీ బ్యాచ్ రెడీనా? రామకృష్ణ గారు రండి. లేదు లేదు అయిపోయింది ప్రోగ్రామ్, టైం కూడా అయిపోయింది. లాస్ట్ లో బాయ్స్ వెళ్ళి అబ్బాయిని తీసుకురండి. పెళ్లి కూతురు బ్రదర్ ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి ఎలా వచ్చి ఎలా వెళ్ళండి సార్. వస్తున్నారు పోవాల్సిన అవసరం లేదు, అర్థం చేస్తున్నారు మమ్మల్ని బాగా. మీరు ఇంతసేపు సూట్ వేసుకొని అక్కడెక్కడో తిరిగేదానికంటే ఒకసారి స్టేజ్ మీదకి వచ్చుంటే బాగుంటుంది కదా. ఫోటో మళ్ళీ తీసుకోవచ్చు, మీరు ఇక్కడే ఉంటారు, మేము ఉన్నాం రండి. లేదు అబ్బో ఏం పర్లేదు, ఒక స్టెప్ మీరు వేయాల్సిందే. అలా వచ్చి అలా వచ్చేసేయండి, అలా వచ్చి అలా వచ్చేసేయండి. ఓకే ఎంత మీ హైట్? 6'1". అందుకే నన్ను తల ఎత్తుకునేలా చేశారు మీరు. ఇంతసేపు తల దించుకునేలా చేశారు, ఇప్పుడు మీరు మాత్రం తల ఎత్తుకునేలా చేశారు. ఓకే, మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? ఎన్టీఆర్. సూపర్. జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ ఒకటి ప్లే చేయండి. చెప్పేదిలే ఎవరికి రాదు డాన్స్, మాకు కూడా రాదు, మేము డాన్సర్లమే కాదు అసలు. ఒకసారి గట్టి మీరు పిలిచారా అబ్బాయిని? ఓకే, ఆ అబ్బాయి వచ్చి లోపల సాంగ్ సెట్ చేసుకోండి. హలో రండి సార్. మేము పిలుచుకున్నప్పుడే మీ ఫ్యామిలీ ఫోటో గుర్తొచ్చింది. మళ్ళీ ఆ అబ్బాయి ఇప్పుడు వెళ్ళిపోతే మరి ఒక స్టెప్ వేసి ఎదుర్కొండొచ్చు కదా మీరు. అబ్బాయి డాన్స్ అయిపోతే కెమెరామెన్ దగ్గర వేపిస్తాం మేము. రెడీగా ఉన్నారా మీరు? రామకృష్ణ గారు రండి. ఆ షూ తీసుకొస్తున్నారు ఆయన టెలివిజన్ నుండి, అంటే చుట్టేద్దామని ప్రిపేర్ అయ్యారన్నమాట. మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నారు కాబట్టి మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఒకటి చెప్పండి. మేము ఇప్పుడు ఎవరైనా ప్యాంట్ గురించి మాట్లాడాము, మీరేమవుతారు? అక్క, అందుకే అంత సపోర్ట్ చేస్తున్నారు. ఓన్లీ డాన్స్ చేయించండి, ఒక మూమెంట్ మేము చూస్తాం అని అట్లే. ప్యాంట్ కంఫర్టబుల్ లేదు, పంపించేయండి. మేమందరూ పక్కన పోతే బాగా చేస్తారా? మేము అదే అడుగుతున్నాం, చెయ్యమని అడుగుతున్నాం స్టార్టింగ్ నుంచి. ఆయనే చేయకుండా ఉన్నాడు. ఏం లేదు, మునగ చెట్లు ఇక్కడ ఏం లేవు, కానీ మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా చెప్పండి. వీలైతే మీకు పిల్లలకు యూత్ కావాల్సింది, ఇప్పుడు ఈ టైంలో కావాల్సింది ఫీలింగ్ సాంగ్స్. మీరు వేయకుండా ఏం చేస్తున్నారు? యాంకరా మీరేం చేస్తారు? వేయచ్చు కదా. ఏమండి యాంకర్ గారు? ఏమండి యాంకర్ గారు? అమ్మాయి మరి రఫ్గా హ్యాండిల్ చేయకూడదు ఆయన. ఇంట్లో స్మూత్ గా చూసుకోవాలి, చెప్పలేదు. ఇట్లుంటే ఏ అమ్మాయి దగ్గర ఉండదు, పారిపోద్ది. అట్లుండకూడదు, కొంచెం స్మూత్ గా ఉండమని నేర్పించాలా. అర్థమైందా? ఇప్పుడు ఫాస్ట్ పెట్టి సాంగ్ పెట్టండి. నువ్వు విజయలేసి ఆదరా చూడబుడ్డి ఏదో ఒకటి పెట్టవా. దావుది. ఓకే, ఇప్పుడు కావాల్సినండి. మేమందరం ఉంటాం. ఇంతసేపు ఇక్కడ మీ అక్కగారు తర్వాత మేడం గారు ఏమన్నారంటే, మీరందరూ పక్కకు పోయినా మా వాడు దుమ్ము దులిపేస్తారని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మేమందరం ఉంటాం. రెడీ మా?
నిజంగానే పాపం తనకి ఫ్యాన్ కంఫర్టబుల్ లేదు, అర్థమవుతుంది. సార్ గట్టిగా చప్పట్లు కొట్టాలి అబ్బాయి కోసం, రామకృష్ణ గారి కోసం. సూపర్. ఇంకా ఫస్ట్ నుంచి ఉండండి బాగుండేది సార్. మీకు ఆల్రెడీ ఆర్కెస్ట్రా పెట్టుంటారని తెలుసు కదా, అప్పుడు కంఫర్ట్ గా డ్రెస్ వేసుకోవాల్సింది, పంచగట్టుకు రావాల్సింది కదా. ఎంకరేజ్మెంట్ లో లెవెల్ లో ఉంది. పెళ్లి కొడుకు ప్లస్ పెళ్లి కొడుకు బాగుంటుంది. ఒక సింపుల్ సాంగ్ ఫర్ ఆల్. ప్రణీత రావాలి.